ఈటీవీ వీక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి రాష్ట్ర మహిళా రక్షణ విభాగం ఏఎస్పీ శ్రీమతి కేజీబీ సరిత గారు. మేడం, మీరు కేవలం పోలీస్ విధి నిర్వహణకే పరిమితం కావడం లేదు. అనేక సమావేశాల్లో చూసినప్పుడు యువతకి ఒక మంచి ప్రేరణ కలిగేలా అనేక విషయాలు చెప్తూ ఉంటారు. దాన్ని ఉదాహరణలతో సహా చెప్తూ ఉంటారు. మీకు ఇది మొదటి నుంచి ఉందా, లేకుంటే ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఇలా చెప్తే బాగుంటుంది అని అనిపించిందా? అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీలో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో డిస్కస్ చేద్దాం అనేది ఎందుకో తెలియదండి, అది అలవాటు అయిపోయింది ఫ్యామిలీలో కూడా. నేను చిన్నపిల్లని అయినప్పటికీ, వయసు చిన్నదైనప్పటికీ ఇలా అయితే ఎలా ఉంటుంది, దీని మీద నువ్వేమనుకుంటున్నావు ఇట్లాంటివి. అంటే క్వశ్చన్స్ ఇంట్లో ఒపీనియన్స్ అడిగినప్పుడు మనకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి అనొచ్చు, లేకపోతే అనాలిసిస్ చేసేటటువంటిది అనొచ్చు, అట్లాంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా దో ఐ వాజ్ ఆఫ్ ద సేమ్ క్లాస్, ఫ్రెండ్స్ యూస్ టు డిస్కస్ దేర్ పర్సనల్ థింగ్స్ ఆల్సో విత్ మీ. ఒక ఇష్యూని దాన్ని అనలైజ్ చేసి ప్రాబ్లమ్స్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఎట్లా అయితే బాగుంటుంది అనేది కొంచెం అట్లా అలవాటు అయ్యింది. డిగ్రీలో మీరు సైకాలజీ చేశారు కదా? ఎస్. ఈ సైకాలజీ చేయడం ద్వారా ఇటువంటిది ఏమన్నా వచ్చిందా? దట్ మే బీ అన్ యాడింగ్ పాయింట్ సార్. ఇన్బిల్ట్ కొంచెం కొన్ని క్వాలిటీస్ అట్లా అలవాటు అయిపోవాలంతే. మేడం, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో చదువురుల సంఖ్య పెరిగింది. గతంతో కంపేర్ చేస్తే దాదాపు 60% ఇవాళ అక్షరాస్యత దాటుతూ ఉంది. దీంతోపాటు నైతిక విలువలు కానీ మరొకటి కానీ పెరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. క్యారెక్టర్ పెంచుకోవాలి, విద్య పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి, తద్వారా అది సమాజానికి అవసరమైన రీతిలో ఉపయోగపడాలి. విద్య పెరుగుతుందే కానీ దాంతోపాటు మనం అనుకుంటున్న బాధ్యతలు కానీ విలువలు కానీ అంతగా పెరుగుతున్నట్టు కనపట్ల. కారణం ఏంటంటారు? మోడర్నైజేషన్ అండ్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ సోషల్ సిస్టమ్స్. న్యూక్లియర్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, మోడర్నిటీ అయి ఉండొచ్చు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయి ఉండొచ్చు. ఇంతకుముందు నాకు నలుగురు ఉంటేనే నాకు లైఫ్, ఇప్పుడు ఎవరు లేకపోయినా నా సెల్ ఫోన్ ఉంటేనే నాకు లైఫ్ అనేది అయిపోయింది. పిల్లలు కూడా మా చిన్నప్పుడు ఏంటంటే సాయంత్రం అవగానే అందరితో ఆడుకోవడం అనేది ప్లే టైం, బట్ నౌ ప్లే టైమ్ ఈజ్ అ సెల్ ఫోన్. సో ఒంటరితనం అనేది బేసిక్లీ చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ వెళ్ళదీయగలరు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈవెన్ విలేజ్, రూరల్ ఏరియాస్లో కూడా, పల్లెటూళ్ళలో కూడా సెల్ ఫోన్ ఉంటే చాలు, యూట్యూబ్ చూసావా, వాట్సాప్ చూసావా అనేది అయిపోతుంది. చిన్న పిల్లలకి అన్నం తిన్ను అని మారం చేసే పిల్లలకు కూడా యూట్యూబ్ ఆన్ చేసి నర్సరీ రైమ్స్ అవి చూపించి దాంతో పిల్లలకి భోజనం పెట్టేటటువంటి లైఫ్ స్టైల్ ఇప్పుడు అంత విలేజ్, పల్లెటూరులో కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకప్పుడు మీరన్నటువంటి ఆ సోషల్ అవేర్నెస్, సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ, లేకపోతే వేరే వాళ్ళ పట్ల కొన్ని నైతిక విలువలు, ఇవన్నీ రావడం ఇప్పుడు పిల్లలకి కొంచెం కష్టమేమో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఒక విలేజ్నే తీసుకోండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి మధ్య ఉన్నటువంటి రిలేషను అప్పుడే మొదలైపోతుంది. తండ్రి ఎట్లా ఉండాలి, తాత ఎట్లా ఉండాలి, అమ్మమ్మ ఎట్లా ఉండాలి, బాబాయిలు ఎట్లా ఉండాలి అనేది స్టార్ట్ అయిపోతుంది. పక్కింటి వాళ్ళకి వీళ్ళింట్లో వాళ్ళకి మధ్య ఉన్న డిస్ప్యూట్స్, ఏమన్నా గొడవలు వస్తే దాన్ని ఎట్లా సరిదిద్దాలి. సో సామాజిక స్పృహ అనేది ఇంటి దగ్గర నుంచి, పక్కింటి వారి దగ్గర నుంచి మొదలైపోతుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు, ఆ అవకాశం లేదు, దాని మీద ఎవరు అంత స్పందించట్లేదేమో. చిన్న పిల్లోడు ఉన్నదే 2 పిల్లలు లేదా ఒక్క పిల్లోడు ఆర్ ఒక పాప ఇంట్లో, ఆ ఉన్న పాపకు కూడా పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేనటువంటి వాతావరణం. సో ఈ పరిస్థితుల్లో పిల్లలకి ఇప్పుడు చదువు ఉంటుంది, అంటే చదువు అంటే డిగ్రీలు ఉంటాయి, కానీ మీరు అన్నటువంటి సామాజిక స్పృహ రావడం అనేది మాత్రం చాలా కష్టం అండి. మేడం, ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఇప్పుడు మన సిలబస్లో కానీ కరికులంలో కానీ అసలు విశ్వానికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకంటే మనం అందరం కూడా ప్రకృతిలో భాగస్వాములం. కానీ దీన్ని ఒక సర్టైన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయేంత వరకు ఈ రకమైన హోలిస్టిక్ ఎడ్యుకేషన్, అంటే సమగ్ర విద్యా విధానం అనేది లోపం మూలంగా మనిషి విశ్వంతో తనకున్న సంబంధాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దీని మూలంగా చాలా విషయాల్లో పొరపాటు పడటం, చాలా ప్రాథమిక విషయాలు తెలియకపోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సపోజ్ మనం పర్యావరణం తీసుకుందాం. వ్యక్తికి పర్యావరణ రక్షణలో బాధ్యత ఉంది, కేవలం ప్రభుత్వాలకి పరిశ్రమలకే కాదు. వ్యక్తి కూడా పర్యావరణానికి తాను దోహదపడాలి. చెట్టు వేయటం, చెట్టును కాపాడటం, లేకుంటే దీన్ని చేయటం మూలంగా ఈ రకమైన ఇది వస్తుంది మనకి అని చెప్పేసి రావాలి. ఎక్కడ ఎవరిని చూసినా, చాలా పెద్ద విద్యావంతులను చూసినా అది మనకెందుకు లేని ధోరణి కనపడతా ఉంది.
దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? భగత్ సింగ్ కావాలి కానీ నా ఇంట్లో కాదు పక్కింట్లో ఉండాలి అని అనుకునేది చాలా కామన్గా అందరిలో కనిపించేటటువంటిది. ఎందుకంటే నా కొడుకు వీరమరణం పొందడం అనే దాన్ని నేను సహించగలనా లేదా అనేది అదొక ప్రశ్న. సో ఇది కూడా మీరు అడిగిన ప్రశ్న కూడా అటువంటిదే, అదొకటి. ఇప్పుడు విశ్వంతో నాకు సంబంధం ఏంటి అనాలి అంటే చదువు కేవలం డబ్బు సంపాదన కోసమే, డిగ్రీ సంపాదన కోసమే, కెరియరు, ఆస్తులు వెనక వేయాలి అనే దానికి అన్నప్పుడు విశ్వం గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి అయితే రాదండి. దానికి మళ్ళీ కొంతవరకు ఒక స్పిరిచువల్ అవేర్నెస్ కావాలి, కొంతవరకు ఒక ఆధ్యాత్మిక చింతన అనేది కావాలి. ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే దాంట్లో రాబిన్ శర్మ రాస్తాడండి చాలా. దాంట్లో జూలియన్ మ్యాంటిల్ ఉంటాడనమాట, ఆయన లాయర్, వెరీ వెరీ రినౌండ్ ప్రొఫెషనల్ అడ్వకేట్ అనమాట. ఒక 10 నిమిషాలకే ఆయనకి ఇన్ని వేలు వచ్చేటటువంటి ప్రొఫెషన్ అది. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఆయన బిజీ లైఫ్లో లాస్ట్కి సడన్గా ఆ స్టోరీలో ఏమవుతుందంటే హీ విల్ అండర్స్టాండ్, నాకు ఒక ఆధ్యాత్మిక చింతన అనేది నేను కోల్పోయాను అని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. అప్పుడు టోటల్ డ్రాస్టిక్గా ఒక చేంజ్ వచ్చేస్తుంది, అతని లైఫ్లోనే చేంజ్ వస్తుంది. అసలు లైఫ్ అంటే, జీవితం అంటే ఏంటి, జీవితానికి ఆనందం అంటే ఏంటి, రోజుని ఎట్లా గడిపితే జీవితాన్ని జీవించగలం. అంటే జీవితం అంటే రోజులు సంవత్సరాలు గడవడం కాదు, 40 ఏళ్ళు వచ్చినాయి 50 ఏళ్ళు వచ్చినాయి అంటే జీవితం కాదు. ఈ రోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఆనందంగా నిద్రపోగలుగుతున్నాను ప్రశాంతంగా అనేదే జీవితం అంటే అనేది దాంట్లో చాలా బాగా చెప్తాడండి. అట్లాంటి చింతన రావాలి అంటే పిల్లల్లో అలాంటి పుస్తకాలు చదవాలి. ఎందుకు అంటే ఇప్పుడు అంత చెప్పే పెద్దవాళ్ళు కూడా లేరు, అందరూ బిజీగా ఉన్నారు కాబట్టి. సో అట్లాంటి చదువు కూడా చదువుకుంటూ ఉంటే పిల్లల్లో ఆ స్పిరిచువల్ ఫీలింగ్స్, ఆ ఆధ్యాత్మిక చింతన, పక్కన ప్రపంచం ఏం జరుగుతుంది, దానికి నా బాధ్యత ఏంటి అనే అవగాహన వస్తుంది. కానీ కేవలం పుస్తకాలు, లిటరసీ కోసమే, డిగ్రీల కోసమే, డబ్బు సంపాదన కోసమే అనేటటువంటి పరిస్థితుల్లో మాత్రం అది రావడం కష్టం. మేము చదువుకునేటప్పుడు మనకి ఆదేశిక సూత్రాలు, ఏదైతే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు ఉంటాయో, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులు ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. దెన్ నైతిక సూత్రాలకు ఎక్కడా కూడా చట్టంతో పెద్ద పరిచయం లేదు. అది ఎందుకంటే నైతికత్వం సమాజం పట్ల నీ బాధ్యత నిర్వర్తించేది. ఇప్పుడు సపోజ్ మీరు కూడా వినే ఉంటారు, అమెరికాలో ఒక గర్భిణీ స్త్రీ అక్కడ రోడ్ క్రాస్ చేస్తుంటే స్టాండ్ స్టిల్ అయిపోతుంది ట్రాఫిక్, ఆవిడ అక్కడ పోయేదాకా. ఇదేది చట్టం చెప్పదు, నైతికత్వం ద్వారా మనిషికి వచ్చేది, మోరల్ వాల్యూస్, అంతే కదా, మోరల్ వాల్యూ ద్వారా వచ్చేది. దీన్ని చట్టంలో నువ్వు దీన్ని అనుసరించకపోయినా నీకు శిక్ష లేదు, శిక్షే ఉండదు. కానీ చాలామంది చట్టం అంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని మనం ఆలంబనగా చేసుకొని బతికేద్దాం అన్న పరిస్థితి వచ్చేసింది. ఇటువంటి స్థితి సమాజంలో రావడానికి కారణం ఏంటి? సెల్ఫిష్నెస్ అండి, విజ్డమ్ లేదు. చదువు విజ్డమ్ తీసుకురావాలి. చదువు కేవలం స్వార్థపూరితంగా అంటే ఈసారి నాకు 90 మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ సారి నాకు 95 మార్కులు రావాలి, 100కు 100 రావాలి, లేకపోతే ఇంకా పైకి రావాలి, అందరిలో నేనే నెంబర్ 1 ఉండాలి. సో ఎంతసేపు క్యాలిక్యులేటెడ్గా అంటే సెల్ఫిష్గా అనమాట, అది కూడా ఒక కరెన్సీ లాగా అయిపోయింది. అటువంటి చింతన, అటువంటి సెల్ఫిష్నెస్ ఉంటే మాత్రము మీరు అనేటటువంటి సిస్టమ్ రాదండి. ఈ రోజుల్లో అయితే అది కష్టం. కానీ అట్లా రావాలి అంటే చదువులో కొన్ని మోరల్ వాల్యూస్ కూడా ఉండాలి, ఒక హ్యూమనిస్టిక్ ఫీలింగ్స్ ఉండాలని. ఇప్పుడు ఇందాక మీరు అన్న ఎగ్జాంపులే చూడండి. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను, ఒక 9th 10th స్టాండర్డ్ స్టూడెంట్ ఎవరైనా నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు కనిపిస్తే, అంటే రోడ్డు మీద ఒక ఓల్డ్ పర్సన్స్ పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటే ఎవరైనా ఆగి హెల్ప్ చేస్తుంటే ఏమనుకునేటటువంటి పరిస్థితి వచ్చిందంటే దాన్ని మంచిగా చూసే పరిస్థితి లేదు. కావాలని ఇతను మంచి అనిపించుకోవడానికో, లేకపోతే ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టడానికో, వాట్సాప్లో పెట్టడానికో చేస్తున్నారు అని అంత నెగిటివ్ యాటిట్యూడ్ వచ్చేసింది పిల్లల్లో. మేడం, మీరు చాలా స్కూల్స్ కానీ చాలా చిన్నపిల్లల దగ్గర కానీ వెళ్ళినప్పుడు బాగా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి ఉదాహరణలతోనూ చిన్న చిన్న స్మాల్ స్టోరీస్తోనూ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇటీవల ఒక టీచర్ని గురించి మీరు ఎక్కడో చెప్తా ఉంటే నేను విన్నాను. ఆ టీచర్ని అందరూ తల్లిదండ్రులు వచ్చి ఆ పిల్లలకి ఏదో అక్కడ ఈ బాడీ పెరుగుతున్న క్రమంలో ఆడపిల్లగాళ్ళకి మగపిల్లవాళ్ళకి ఎటువంటి సంబంధాలు వస్తాయి, వాటిని ఎట్లా మనం ఇది చేసుకోవాలని చెప్తుంటే వాళ్ళ పిల్లలంతా ఇంటికి పోయి తల్లిదండ్రులు చెప్పడం, వాళ్ళు చిత్రం మీద చెప్పడం చెప్తాం, అటువంటి స్టోరీస్ చెప్తూ ఉంటారు. సో పిల్లల్లో ఇప్పుడు మీరు వెళ్తూ ఉంటే ఒక మైనం ముద్ద మన చేతిలో పెట్టినప్పుడు దాంతో దేవుణ్ణి చేయొచ్చు, దెయ్యాన్ని చేయొచ్చు, రెండింటినీ చేయొచ్చు. బహుశా పిల్లలు అట్ట అనుకుందాం, వాళ్ళు మైనం ముద్దలు 100% వైట్ పేపర్, అంతే కదా. వాళ్ళని మౌల్డ్ చేయటంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? అయితే తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, సమాజం కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎక్కడ? సామాజిక రుగ్మతలకి ఒక ఆన్సర్ చెప్పడం అనేది కష్టం.
సామాజిక రుగ్మతలకి ఎట్లా ఉండాలంటే అందరం కలిసి ఒక సమిష్టి బాధ్యతగా తీసుకొని ఒక అన్ని యాంగిల్స్లో ఆలోచించి ఆ సమిష్టి బాధ్యతతో ఒక సొల్యూషన్కి వస్తే తప్ప దీనికి ఒక పరిష్కారం వెంటనే చెప్పడానికి లేదు. ఇక్కడ లోపం తల్లిదండ్రులదా అని చెప్పలేము, విద్యా వ్యవస్థలో అనేది చెప్పలేము, కానీ లోపం అనేది ఖచ్చితంగా ఉందని మాత్రం చెప్పగలం. సో నా చిన్నప్పుడు పరిస్థితి లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు. సో పిల్లవాడు తప్పు చేసినా అతనికి ఒక సామాజిక బాధ్యత తీసుకురావడానికి, అతనిలో ఒక ఆధ్యాత్మిక చింతన తీసుకురావడానికి కేవలం చదువు మార్కుల కోసమే కాదు, విజ్ఞానం పెరగాలి, మంచి అనేది నేర్చుకోవాలి, మంచి చెయ్యాలి, మంచి చూడాలి, ముందు అసలు మంచిని చూడగలగాలి అనేటటువంటి వాతావరణం అప్పుడు ఉండేది. ఇప్పుడు సమాజం మారిపోయింది. మారిన సమాజం ఎందుకు మారింది పక్కన పెట్టాలి, మారడం వద్దు అని కూడా అనలేము, అది చాలా మూర్ఖత్వం అవుతుంది, వితండవాదం అవుతుంది. సో సమాజం మారింది, మోడర్నైజేషన్ పెరిగింది, సైంటిఫిక్గా టెక్నాలజికల్గా బాగా అడ్వాన్స్మెంట్ ఉంది. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయింది. తర్వాత లేడీస్ కష్టపడాలి, ఆడవాళ్ళు కూడా పని చేయాలి, మాకున్న స్వాతంత్రం స్వేచ్ఛ మాకు ఉన్నాయి, అందరూ ఉద్యోగం చేస్తున్నాం, ఇంట్లో పిల్లవాడు ఒక్కడే, నలుగురం కలిసి కూర్చున్నప్పుడు కూడా ఎవరు ఫోన్లు వాళ్ళు చూసుకొని లేకపోతే ఇంట్లో పెద్దవాడు టీవీ చూసుకుంటూనో ఆ విధంగా భోజనం చేస్తున్నాం. అంటే భోజనం కడుపులోకి వెళ్తుందా లేదా అని అనుకుంటున్నామే కానీ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని బాబు నువ్వు ఎలా చదువుతున్నావు, నీ స్కూల్లో ఎలా ఉంది అని, లేకపోతే భర్త భార్యకి నా ఆఫీసులో ఎట్లా ఉంది, అట్లా ఏదో కొన్ని కష్టాలు వచ్చినాయి లేకపోతే నష్టాలు వచ్చినాయి, ఆఫీసర్ పొగిడాడు, సో ఈ ఆనందము లేకపోతే ఈ బాధలు షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదండి. సో ఆ ఫీలింగ్స్ మీరు అనుకునేటటువంటి ఫీలింగ్స్ రావాలి, మంచి భావనలు రావాలంటే అది ఇంట్లో నుంచే పెరగాలి. సో స్కూల్లో పరిస్థితి ఏంటి, చాలా కాంపిటీషన్, వీధికి 4 స్కూళ్ళు ఉన్నాయి, ఎంత రేటింగ్ ఉంది, పర్సంటేజ్ ఎంత వస్తుంది, 10కి 10 అవుట్ ఆఫ్ 10 ఎంతమందికి వస్తుంది, 9.5 ఎంతమందికి వస్తుంది అని చూసుకునేటటువంటి పరిస్థితి. అక్కడ ఈ వాల్యూ సిస్టమ్స్ అవి చెప్పడానికి టైం లేదు, కాంపిటీషన్ ఇదంతా. ఇంతకుముందు 100 మందిలో ఒక 50 మందో 60 మందో చదువుకునేటటువంటి రోజులు అవి. ఒక ఉద్యోగానికి ఒక్క పోస్ట్ ఉంటే ఒక 1000 మందో 10,000 మంది వరకు మ్యాక్సిమం కంపీట్ చేసేటటువంటి రోజులు అవి. కానీ ఇప్పుడు అట్లా కాదు, కాంపిటీషన్ పెరిగిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది, ఎవ్రీవన్ ఈజ్ స్టడీయింగ్ అండ్ ఫ్యామిలీ చిన్నదైపోయింది. ఉన్న పిల్లలు కూడా సిబ్లింగ్స్ లేరు, అన్నయ్య చెల్లి అక్క తమ్ముడు లేరు, ఒక్కడు లేదా ఇద్దరు. దానికి రీజన్స్ పక్కన పెట్టేద్దాం, అది కరెక్టా రాంగా పక్కన పెట్టద్దు. సో ఇట్లాంటి కారణాలు, ఇట్లా సిస్టమ్ ఉన్నప్పుడు మనం ఒక సమిష్టి సామాజిక బాధ్యతగా అందరూ తీసుకొని దీనికి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తే తప్ప మీరు అనుకున్నటువంటి నైతిక విలువలు, సామాజిక స్పృహ పిల్లల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎందుకు రావట్లేదు అంటే ఇవే కారణాలు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వెళ్ళి టీచర్స్ని మాకు మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి అని అనే పరిస్థితే ఉంది. పిల్లవాడు ఒకవేళ సరిగ్గా బిహేవ్ చేయకపోతే మీరు నేర్పించట్లేదా అని వాళ్ళని అడిగే పరిస్థితి ఉంది. మేము ఇన్ని వేలు ట్యూషన్ ఫీజు కడుతున్నాము, డొనేషన్లు కడుతున్నాము, మీరు ఎందుకు నేర్పించట్లేదు అని టీచర్స్ని అడిగే పరిస్థితి తల్లిదండ్రులది. టీచర్స్ ఏమంటారు, మేము కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పిస్తాము, మార్కులు మాత్రమే ఇవ్వగలం, అతని తర్వాత డెవలప్మెంట్ అంతా మీరు ఇంట్లో చూసుకోవాలి. ఇది 2 sides, 2 చేతులు కలిస్తేనే చప్పట్ల లాంటిది ఇది సిట్యుయేషన్ అని టీచర్స్ అంటారు. సో ఒకళ్ళ మీద ఒకరికి నిందించుకునేటటువంటి పరిస్థితి ఉందండి. అట్లా అయితే మనం ఒక పరిష్కారానికి రాలేము. ఇది ఇట్ ఈస్ అ సోషల్, ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఇది చాలా చాలా అవసరమైనటువంటి చర్చ అండి. మన దగ్గర పేరెంట్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ పేరెంట్ మీటింగ్స్లో టీచర్స్ పిల్లల మీద ఆరోపణలు చేయడం, పేరెంట్స్ టీచర్ల మీద ఆరోపణలు చేయడం ఒక ఘర్షణ పూరిత వాతావరణంలో జరుగుతుంటాయి. ఓ బ్రహ్మాండమైన ఓపెన్నెస్ ఈ ఎక్కడా కూడా కనపడదు. నేను కొన్ని చూశాను. ఇదే గొడవ ఉంటుంది తప్పితే ఇంకోటి ఉండదు. అసలు వీళ్ళ మధ్యలో ఒక హెల్దీ రిలేషన్ ఉంటే కదా చైల్డ్ హెల్దీగా బయటికి రావడానికి కారణం. అదే సార్, ఒక కొట్లో డబ్బులు ఇచ్చి సరుకులు ఎట్లా తీసుకొస్తున్నామో అట్లాగే స్కూల్లో డబ్బులు ఇచ్చి చదువుని డిగ్రీలు కొనుక్కోవాలనే యాటిట్యూడ్ తల్లిదండ్రుల్లో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు టీచర్కి పేరెంట్కి ఉన్న రిలేషన్షిప్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఒక షాపులో అమ్మే వర్తకుడికి నాకు ఉన్నటువంటి రిలేషన్ ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. నేను 10 రూపాయలు ఇచ్చాను, 10 రూపాయలకి ఆయన ఇవ్వాల్సినటువంటి సరుకులు నాకు ఇవ్వాలి. కానీ చదువులో అట్లా కాదు, నేను ఇంత ఫీజు కట్టాను, అంత డిగ్రీలు రావాలి, అన్ని మార్కులు రావాలి అంటే అది కుదరదు.
అది పిల్లవాడు హోలిస్టిక్ డెవలప్మెంట్, అతన్ని ఆ మెంటల్గా ఎంత కెపాసిటీ ఉంది, నేను ఎంత చెప్తున్నాను, అతను ఎంత రిసీవ్ చేసుకుంటున్నాడు, ఇంట్లో అతను చదువుకునే వాతావరణం ఎట్లా ఉంది, వీటన్నిటి మీద అతనికి వచ్చే మార్కులు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నేను వెళ్ళి షాప్లో 10 రూపాయలకి అతనికి కేజీ బియ్యం ఇస్తున్నావు, నాకు కేజీ బియ్యం ఇస్తున్నాను ఇవ్వాలి కదా అని అడగగలను. బికాస్ అదేంటంటే అది క్వాంటిటీ, కమోడిటీస్ అది. కానీ చదువు అనేది కమోడిటీ కాదు, అది కమర్షియల్ రిలేషన్షిప్ కాదు. అది సేమ్ ఫీజు పక్కింటి వాళ్ళు కూడా కడతారు, మిగతా వాళ్ళు కూడా కడతారు, కానీ పిల్లవాడి కెపాసిటీ బట్టే మార్కులు వస్తాయి. అది నాకు ఒక పేరెంట్గా నాకు అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం నాకు ఉండాలి. అప్పుడు నాకు టీచర్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ మారుతుంది. ఎట్లా మారుతుంది? నేను టీచర్ని అడిగే ప్రశ్న మారుతుంది. నా ప్రశ్న ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి, నా కొడుకు ఎందుకు రాలేదు అని నేను అడగను. నేను ఎట్లా అడుగుతాను, నా పిల్లవాడి బిహేవియర్ ఎలా ఉంది స్కూల్లో, ఎందుకు చదవలేకపోతున్నాడు, ఏమైనా ఫిజికల్గా ప్రాబ్లం ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా, లేకపోతే ఏమైనా చూడలేకపోతున్నాడా, వినలేకపోతున్నాడా, లేకపోతే నేను ఇంకా ఏం చేసి పిల్లవాడిని ఇంట్లో మోటివేట్ చేయగలను. మీరు టీచర్లు కాబట్టి మీతో ఎక్కువ సమయం నా పిల్లవాడు గడుపుతున్నాడు కాబట్టి మీరేమి గుర్తించారు నా పిల్లవాళ్ళ లోపాలు చెప్తే నేను ఇంట్లో సరిదిద్దుకుంటాను తల్లిగా అని అడుగుతాను. ఆ ప్రశ్నకి ముందు నేను అడిగే ప్రశ్నకి, అంటే ఎందుకు మార్కులు రాలేదు అని అడిగే ప్రశ్నకి, ఆ 2 ప్రశ్నల్లోనే రిలేషన్షిప్ మారిపోతుంది. సో మీరన్న టీచర్ పేరెంట్ రిలేషన్ అనేది మారాలి అంటే నేను పిల్లాడిని చూసే తీరు మారాలి, అసలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని చూసే తీరు మారితే అప్పుడు టీచర్ పేరెంట్ రిలేషన్షిప్ మారిపోతుంది. అదే నేను అడిగే విధానం 2వ తరహాగా ఉంటే డెఫినెట్గా టీచరే ముందు స్టెప్ వేస్తుంది. అమ్మ ఇట్లా మీ బాబుకు ఇట్లా ప్రాబ్లం ఉంది, లేకపోతే మీ పాపకి ఇట్లాంటి ప్రాబ్లం ఉంది, కొంచెం ఇంట్లో చూసుకోండి మీరు కూడా. అది ఇట్ విల్ బికమ్ అ గుడ్ రిలేషన్. నేను మొన్న ప్రవీణ్ కుమార్ అక్కడ తెలంగాణ గురుకుల పాఠశాల కార్యదర్శితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఆయన భద్రాచలం వెళ్ళినప్పుడు పిల్లాడి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆ పిల్లాడి చెయ్యి చాలా గట్టిగా బలంగా ఉందంట. పిల్లాడిని అడిగాడంట, మీరు ఏం చేస్తావు బాబు నువ్వు అని. నేను చదువు లేనప్పుడు మిరపదాట్లకు వెళ్ళి మిరపకాయ వస్తాను, పత్తి చేలకైతే పత్తి తెస్తాను అని చూస్తే పిల్లాడిని చూస్తే బాగా సౌష్ఠవంగా ఉన్నాడు. ఇమీడియట్గా ఆ పిల్లాడిని ఇంకొక ఇటువంటి 2-3 కలిపి వాళ్ళకి మౌంటైనీరింగ్లో సెషన్ ఇస్తే వాళ్ళు క్లైంబ్డ్ ఎవరెస్ట్. ఇట్లా పిల్లాళ్ళు ఒక చదివే కాకుండా అనేక రకాలైన అంతర్గత శక్తులు ఉంటాయి. ఈ శక్తుల్ని గమనించడంలో ఇంటి దగ్గర పేరెంట్స్ ఫెయిల్ కావచ్చు, బట్ టీచర్ ఫెయిల్ కాకూడదు. ఎందుకని ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయలేకపోతున్నాయి స్కూల్స్? నా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే, ఒక టీచరే అన్ని సబ్జెక్ట్స్ నేర్పించేవాళ్ళు. మ్యాథ్స్ ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదండి, నేను అబ్జర్వ్ చేసిందే నేను చెప్తున్నాను. 5th క్లాస్ టీచర్ అన్ని సబ్జెక్ట్స్ నేర్పించేవాళ్ళు. ఎక్కడో ఒకటి మ్యాథ్స్కో లేకపోతే తెలుగుకో వేరే టీచర్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి వేరే టీచర్స్. ఊరికే క్లాస్ టీచర్ అనేది ఒక నామమాత్రంగా ఒక క్లాస్ టీచర్ ఇంగ్లీష్ చెప్తే సైన్స్ టీచర్ వస్తారు, సోషల్ టీచర్ వస్తారు, మ్యాథ్స్ టీచర్ వస్తారు, హిందీ టీచర్, పెయింటింగ్ టీచర్, అబాకస్ టీచర్. సో దానికి స్పెషలైజేషన్స్ అయిపోయినాయి. ఎవరు తీసుకుంటారు బాధ్యత? పిల్లవాళ్ళలో మంచి ఏంటి, చెడేంటి, వాడి టాలెంట్ ఏంటి అని. సోషల్ టీచర్ వస్తారు, సోషల్ సబ్జెక్ట్ చెప్తారు, వెళ్ళిపోతారు. మ్యాథ్స్ టీచర్ వస్తారు, ఆయన లెక్కలు చెప్తారు, ఆయన వెళ్ళిపోతారు. సో ఓనర్షిప్ అనేది ఉండదు అప్పుడు. ఇది నా క్లాసు, ఈ పిల్లలు నా పిల్లలు, ఆ పిల్లల్లో ఇది పాజిటివ్స్ ఉన్నాయి, వీళ్ళలో ఈ టాలెంట్ ఉంది, ఆ పాపలో ఈ తెలివితేటలు ఉన్నాయి అని అంత ఓనర్షిప్ టీచర్కి తీసుకునేటటువంటి సందర్భం ఎట్లా వస్తుంది? రాదది. సో మేబీ ఆ ఓనర్షిప్ తీసుకుంటే ఖచ్చితంగా టీచర్ ప్రవీణ్ సార్ ఓనర్షిప్ తీసుకున్నారు. హీఈస్ అ గ్రేట్ పోలీస్ ఆఫీసర్. వారంతట వారే అడిగి నాకు ఈ వింగ్లో నేను ఒక సామాజిక బాధ్యత వారు తీసుకున్నారు. గ్రేట్ ఆఫీసర్ పేరు మీరు తీసుకొని వచ్చారు. అంత పెద్ద సామాజిక బాధ్యత హీ హాజ్ ఓన్డ్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఉన్న పిల్లలందరూ, ఆ గురుకుల పాఠశాలలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరినీ నేను ఏదో చైతన్యవంతులుగా చేయగలను, ఇది నా సామాజిక బాధ్యత అని వాళ్ళు అని ఒక ఓనర్షిప్ తీసుకున్నారు. కాబట్టి ఆయన ప్రతి పిల్లవాళ్ళలో ఉన్న టాలెంట్ గమనించి దాన్ని ఏరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు అంత పెద్ద సామాజిక బాధ్యత స్కూల్ టీచర్లు అందరిలో ఉండాలి అని మనం అనుకోవాలంటే ఆ పరిస్థితి ఉందా లేదా అని మనం చూడాలి. టీచర్లు నేను తప్పు పట్టట్లేదు, సిస్టమ్ అట్లా ఉంది అంటున్నా. తప్పెవరిది అనేది మనం పరిష్కారం ఆలోచించినప్పుడు చూడాలి. కానీ సిస్టమ్ ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళకంత టైం లేదు. ఎవరి గంట క్లాసు, మళ్ళీ దాంట్లో సీసీటీవీస్ ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా, లేకపోతే సబ్జెక్ట్ కాకుండా సిలబస్ కాకుండా ఏమైనా డీవియేట్ అవుతున్నారా లేదా అనేది కూడా గమనిస్తూ ఉంటారు ఆ సీసీ కెమెరాస్లో. సీసీ కెమెరా పెట్టడంలో ఉద్దేశం కరెక్టే, కానీ ఆ సీసీ కెమెరాస్లో నేను ఎప్పుడైతే టీచర్గా నేను ఉంటున్నానో వస్తాను, పాఠం చెప్తాను, వెళ్ళిపోతాను అంతే. ఇంకొక ముక్క అటు ఇటు చెప్పవలసిన అవసరం నాకు లేదు.
అవకాశం లేదు పక్కన పెట్టండి, అవసరం కూడా లేదు. సో ఈ పరిస్థితుల్లో టీచర్స్ పిల్లల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి టాలెంట్ బయటకు తీయాలనే మనసు ఉంటే ఉండొచ్చు, కానీ పరిస్థితి అవకాశం అంత ఉండదేమో, అది నేను అనుకుంటున్నాను. చాలామంది మీరు స్కూల్స్ వెళ్తుంటారు కదా, ఈ పిల్లల్ని వీళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఎక్కువగా సమస్యలు ఎక్కడ కనపడుతుంటాయి? వాళ్ళని చూస్తున్నప్పుడు అరే ఈ పిల్లాడు కొంచెం బాగుంటే బాగుండు, ఈ పిల్లాడు ఇట్లా ఎందుకున్నాడు, ఇది టీచర్ ప్రాబ్లమా లేకపోతే తల్లిదండ్రుల ప్రాబ్లమా, వీళ్ళని ఇంకా బాగా చేయాలంటే ఎలా చేయొచ్చు అనే భావనలు. ఎందుకంటే మీ స్పీచ్ ఏంటంటే అది కనపడతా ఉంటుంది. ఎక్కువ మీకు ఎక్కడ గ్యాప్ ఉందనిపిస్తే? నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తానండి. నేను నల్గొండలో ప్రొబేషనరీ డిఎస్పీగా వర్క్ చేశాను. ఫస్ట్ నాకు నల్గొండ, ఆ తర్వాత వరంగల్లో వర్క్ చేశాను, బోధన్లో వర్క్ చేశాను, నిజామాబాద్ బోధన్లో వర్క్ చేశాను. నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ పని చేసినటువంటి ఆ జ్యూరిస్డిక్షన్లో మ్యాక్సిమం నేను వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్స్కి. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు మీ అనుభవాలు ఏంటి? ప్రతి పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుందండి, ఏదో చెప్పాలి అనేది బాగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి సిస్టము మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ సిస్టమ్ అయిపోయింది. కానీ ప్రతి పిల్లల్లో ఒక టాలెంట్ ఏదో ఉంటుంది, అది గుర్తించి తీయాలి, దాన్నే ప్రోత్సహించాలి, అలా ప్రోత్సహిస్తే బాగుంటుంది అనే వాతావరణం అయితే ఇప్పుడు లేదు. అది నాకు బాగా అనిపిస్తుంది అనమాట. కొంతమంది పిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు పాటలు బాగా పాడతారు, కొంతమంది చాలా టాలెంటెడ్గా ఉంటారు, ఏదో చెప్పాలని ట్రై చేస్తూ ఉంటారు. మగపిల్లలు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. కానీ స్కూల్కి వెళ్ళగానే డిఫరెంట్ వాతావరణం, చదువుకోవాలి, మార్కులు తెచ్చుకోవాలి అనేటటువంటి వాతావరణం. కొంతమంది పిల్లల్ని ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ సిస్టము ఆ పిల్లల ఆలోచనలో ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళతో కొంచెం ఫేస్లోనే తెలిసిపోతుంది మనకి, ఎందుకు ఇట్లా ఉన్నాడు ఈ పిల్లోడు అంటే ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ నాన్న తాగొచ్చి వాళ్ళ అమ్మని కొట్టడము, లేకపోతే వాళ్ళ అమ్మ ఇంకేమైనా వేరే ఉంటే అదంతా వీళ్ళ మీద ఆ ప్రభావం కనిపించేస్తుంది అనమాట. అది ఆ స్కూల్ టీచర్ని ఎందుకు ఇట్లా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మీరు చెప్తే నమ్మరు. ఒకసారి ఏలూరు సబ్ డివిజన్లో ఒక విలేజ్లో పల్లెనిద్దరికి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలందరూ ఫోన్ నెంబర్స్ తీసుకున్నారండి, ఆడపిల్లలే, ఎక్స్క్లూజివ్లీ ఆడపిల్లలు అనమాట. ద్వారకా తిరుమల దగ్గర ఒక గురుకుల పాఠశాల. సో తర్వాత ఆ లిబర్టీ తీసుకొని వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడారు కొంతమంది పిల్లలు. ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పారంటే వాళ్ళు, ఇన్ని సమస్యలు ఉన్నాయా ఒక పాపకి తన ఇంట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయని నాకు కూడా అది ఒక లెసన్ లాగా అనిపించింది అనమాట. అవన్నీ స్కూల్లో సాల్వ్ చేయడం ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. అంత మాట్లాడాల పిల్లలతో, అంత టైం స్పెండ్ చేస్తే తప్ప అవి బయటికి రావు. వాళ్ళు అంతర్లీనంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అలానే ఉండిపోతాయి, చెప్పుకునేటటువంటి వాతావరణం లేదు. అందుకే కొన్ని ఫారెన్ దాంట్లో మన దగ్గర కూడా కొన్ని వాటిల్లో సైకియాట్రిస్ట్స్ ఉండడం, లేకపోతే కౌన్సిలింగ్ ఒక సెషన్ పెట్టడము వాళ్ళకి, అలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అప్పుడేమన్నా బయటపడతాయేమో. మేడం 2025కి సార్ ఇండియాలో 70% యూత్ అంటున్నారు. అంటే వాళ్ళు ఉన్న పిల్లలందరూ కూడా యూత్గా వస్తారు. అవును సార్. ఇది భారతదేశానికి పెద్ద వరం. ఎసెట్, అవును. ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు ఈ దేశంలో యూత్ ఉంది. ఈ యూత్ని ఒక బ్రహ్మాండమైన ఫోర్స్గా, ఒక మంచి ఉత్పత్తి దళంగా మార్చాలి అంటే ఎటువంటి స్టెప్స్ ఇనిషియేట్ చేయాల్సింది ఉంది? ఇది గవర్నమెంట్ నుంచి వైపు కావచ్చు, సమాజం నుంచి వైపు కావచ్చు. గవర్నమెంట్ నుంచి నేను అనుకోవడం చాలా వరకు స్టెప్స్ స్టార్ట్ అయినాయేమో అనిపిస్తుంది. మొన్నే ఒక టీం వచ్చి లైంగిక దాడుల గురించి పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలియజేయాలి అనేది ఒక జీవో కూడా పాస్ అయింది. సో దానికి మీరు కూడా వచ్చి ఒకసారి మాట్లాడాలి అంటే నేను అది జీవో చదివాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఇట్లాంటి అవేర్నెస్ తీసుకురావడం మంచిదే అని అనిపించింది అనమాట. దీనికి ఒక ఇనిషియేషన్ అయితే స్టార్ట్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు అన్నట్లు 2025 or 2015 కల్లా ఆ యూత్ని, ఒక హ్యూమన్ రిసోర్స్ని ఒక మంచి సైన్యంలాగా రూపుదిద్దాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దాన్ని ఏ విధంగా వాడుకుంటే మీకు మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఇప్పటి నుంచే పిల్లలకి స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళానండి. ఆ కాన్ఫరెన్స్లో ఏంటంటే పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడి, ఈ ఆధునిక యుగంలో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడి గురించి. అందులో పిల్లలు కూడా వచ్చారు, 15 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. 9th స్టాండర్డ్ గర్ల్ ఒక అమ్మాయి మాట్లాడింది అనమాట, పాప. వీ విల్ నాట్ డూ అవే విత్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, మాకు సెల్ ఫోన్ కావాల్సిందే, మీరు దాన్ని వద్దని అనకండి, కానీ
దానివల్ల మాకు అన్యాయం జరుగుతుంది, నేరాలు జరుగుతున్నాయి అన్నారు. అది దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోండి అని ఆ పాప చెప్పింది. నాకు చాలా నిజం కదా అనిపించింది. అప్పటి నుంచి పిల్లల్ని ఇది చెయ్యొద్దు, ఇది చూడొద్దు అంటాం తప్పు. ఏది చేయకూడదు, ఎందుకు చూడకూడదు, లేక చూస్తే ఏం చూడాలి అని నేర్పించడమే కరెక్ట్ ఏమో అనుకుంటున్నాను. సో అంత ఫోర్స్గా మనం పిల్లల్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అంటే వద్దు, కూడదు అని ఆర్డర్లు, హెచ్చరికలు ఇచ్చేటటువంటి రోజులు పోయినాయండి. సో ఇప్పటి నుంచే పిల్లలకి అర్థం చేయించి ఆ పరిస్థితులు తీసుకొస్తే తప్ప మీరన్నటువంటి ఆ సైన్యానికి కావాల్సినటువంటి స్ఫూర్తి కావాలి అంటే ఆర్డర్ చేసే వాతావరణం స్ఫూర్తి రాదండి. స్ఫూర్తి రావాలంటే పిల్లవాళ్ళ మైండ్ సెట్ మనం అర్థం చేసుకొని మనలో ఉన్న చైల్డ్ని కూడా చంపేయకూడదు. నేను ముసల్దాన్ని అయినా పెద్దదాన్ని అయినప్పటికీ కూడా నా చైల్డ్ని నేను చంపకుండా ఉంటే, ఇఫ్ ఐ డోంట్ కిల్ ద చైల్డ్ ఇన్ మీ, ఐ కెన్ అండర్స్టాండ్ ద చైల్డ్స్ మెంటాలిటీ. సో అట్లాంటి వాతావరణం ఉండి అర్థం చేయించేటటువంటి పరిస్థితి ఉంటే చిన్నప్పటి నుంచి మీరు అన్నటువంటి సామాజిక స్పృహ కానీ, నైతిక విలువలు కానీ, మోరల్ వాల్యూస్ కానీ ఇవి కూడా అంతర్లీనంగా విద్యా వ్యవస్థల్లో ఉంటే తప్ప ఆ సైన్యం అనేది ఇప్పుడున్నటువంటి మన మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ ఆ లెవెల్కి ఎదగడం కష్టం అవుతుంది. మేడం, మీ దగ్గరకు మామూలుగా ఇండివిజువల్ కేసెస్ కూడా పిల్లల్ని తీసుకొని వస్తారంట కదా, కొద్దిగా కౌన్సిల్ చేయమని. అవును సార్. ఎటువంటి కేసెస్ ఉంటాయి? పేర్లు అవసరం లేదు కానీ సంఘటనలు ఎటువంటి పిల్లలు వస్తుంటారు? సార్ మ్యాక్సిమం నా దగ్గరికి వచ్చేది చిన్న పిల్లలు కాదు, అడాలసెంట్, కాలేజ్ గోయింగ్ స్కూల్ గర్ల్స్ తల్లిదండ్రులు తీసుకొని వస్తారు కదా. ఎటువంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు మేడం? సార్ ఇప్పుడు చూస్తుంటే పిల్లల కన్నా నాకు తల్లిదండ్రుల మీద జాలి పడేటటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది సార్. బాగా చదివిస్తున్నారు, వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు, పిల్లలు కన్నారు, పిల్లలకి మంచి వాతావరణం కల్పించాలి అని చెప్పి అన్ని ఫెసిలిటీస్, అన్ని కంఫర్ట్స్, మేము కోల్పోయినటువంటి బాల్యం, మేము కోల్పోయినటువంటి ఫెసిలిటీస్, సదుపాయాలు మా పిల్లలకి ఇవ్వాలి అని ఎక్కువగా ప్రేమించి, ఎక్కువగా కేర్ఫుల్గా తీసుకొని ఉండి ఫైనల్గా ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులో చేయకుండా మోడర్నిటీ పేరుతోటి, అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మోడర్నైజ్డ్ లైఫ్ స్టైల్ అనే ఆ భ్రమలో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫరెంట్ సైకి అనమాట. దాంట్లో చేయకూడనటువంటి పనులు, చేయకూడనటువంటి టైంలో వేయకూడనటువంటి అడుగులు వేసి, చూడకూడనటువంటి దూరాలని ముందే చూసి ఆ తర్వాత లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్న కేసెస్ నా దగ్గరికి చాలా వస్తాయి. అవి చూస్తుంటే తల్లిదండ్రులు చూస్తే బాధ అనిపిస్తుంది. నిన్న కూడా ఒక కేసు, పాపం నాకు ఆ తల్లిదండ్రులకి నేను ఫస్ట్ టైం అనుకుంటా వదిలేయండి అమ్మా ఇంకా అమ్మాయిని అన్నాను అని నెగిటివ్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. పాపతో మాట్లాడే దాని బదులు తల్లిదండ్రులతో మాట్లాడాను అనమాట. అప్పుడన్నా తనలో ఏమైనా ఒక రెస్పాన్సిబిలిటీ బయటకు వస్తుందేమో, బాధ అనేది బయటకు వస్తుందేమో అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పకుండా సీక్రెట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తూ చేయకూడనటువంటి వయసులో, అంటే 18 ఏళ్ళు రాగానే మైనారిటీ తీరిపోయింది కాబట్టి నేనేమన్నా చేయొచ్చు, వేరేది ప్రేమ అనుకున్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమ ఎందుకు ప్రేమ కాదు? ప్రేమకు వ్యతిరేకం ఎవరూ కాదు, ఎవరి డెసిషన్స్ వాళ్ళు తీసుకోవడానికి వ్యతిరేకం ఎవరూ కాదు. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది, నాకు కావాలి. కానీ ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులోనో చేస్తేనే బాగుంటుంది అనేది ఇప్పుడు ఉన్నటువంటి యువతలో లోపించిందేమో. అవే పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఆ రకంగా తయారు కావటానికి ఇంట్లో ఉన్న వాతావరణం కారణమా, బయట ఉన్న వాతావరణం కారణమా? ఆ పాపకి ఇంట్లో దక్కాల్సినంత ఆత్మీయత, స్నేహం, ప్రేమ దక్కకపోవటం? నాకున్నటువంటి ఫెసిలిటీస్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో నాకు తెలియనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అతి ప్రేమ, అతి గారాభం, అతిగా ద్వేషం, లేదా అతిగా ఫోర్స్, చదువుతావా లేదా, మార్కులు వచ్చినాయా లేదా అతిగా ఫ్రీడము. ఓకే, నీ ఫ్రెండ్ బర్త్డే పార్టీని ఇది 5,000 తీసుకో, ఎందుకు నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను, నాకు 5,000 పెద్ద ఇదేం లేదు, 5,000 తీసుకో. ఏ క్లాస్ పిల్లకి? 9th క్లాస్ పిల్లకి, 8th క్లాస్ పిల్లకి. అంటే నేను ఆఫీస్లో ఏమని చెప్పుకుంటానంటే నేను చాలా ఫ్రీడమ్ ఇస్తున్నానండి, మా అమ్మాయిని అసలు మగపిల్లల్లాగా పెంచుతాను, మేము అసలు ఫ్రెండ్స్ లాగా ఉంటాము, మేమిద్దరం కలిసి పబ్కి వెళ్తాము. అంటే అది కూడా అతే. దెర్ ఇస్ నో లిమిట్, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది ప్రేమ కూడా చాలా కంట్రోల్లో ఉండాలి అనేది. అప్పట్లో నాకు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. అన్ని ఆ బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ అనేది మనం చెయ్యట్లేదు. మీ దగ్గర కౌన్సిలింగ్ కోసం వచ్చేవాళ్ళల్లో మీరు చెప్పిన తర్వాత విని మారిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? నేను నర్సంపేట డిఎస్పీగా ఉన్నప్పుడు మా కానిస్టేబుల్, అంటే అతను మా సబ్ డివిజన్లో కానిస్టేబుల్ అని కూడా నాకు తెలియదు అప్పుడు. అయితే
ఫ్యామిలీ టోటల్గా కొలాప్స్ అయిపోయిందండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు విడిపోయే పరిస్థితి. ఆల్మోస్ట్ వాళ్ళు విడిపోయిన తర్వాత ఎవరు ఎంత షేర్ ఎంత డబ్బులు ఇవ్వాలి అది కూడా సాల్వ్ చేసేసుకున్నారు. చేసేసుకొని వాళ్ళ క్యాస్ట్ ఎల్డర్స్ కానీ కమ్యూనిటీ ఎల్డర్స్ ఇంకా సమ్ అదర్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కూడా వచ్చింది. దాదాపు ఒక 40 మంది వచ్చారు నర్సంపేట డిఎస్పీ ఆఫీస్కి. అది మొత్తం అయిపోయింది. మరి ఎందుకు నా దగ్గరికి వచ్చారో కూడా నాకు తెలియదు. నేను యూజువల్గా ఏం చేస్తానంటే ప్రాబ్లం ఎవరిదో వాళ్ళనే కూర్చోమంటాను, మిగతా వాళ్ళు రానివ్వను. వీళ్ళతో కూడా సెపరేట్గా మాట్లాడి మళ్ళీ కలిపి మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వాళ్ళని పిలుస్తాను. ఆ రోజు వాళ్ళందరినీ బయట మీరు రావద్దని చెప్పాను, వీళ్ళతో మాట్లాడాను వాళ్ళిద్దరితోటి. ఫైనల్గా అది భగవంతుడు ఇచ్చిన అవకాశము, కలిసిపోయారు ఇద్దరు, మేము కలిసే ఉంటామన్నారు. ఇప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు. నిన్న అనుకోకుండా వాళ్ళ అక్కడ సమ్ కానిస్టేబుల్ హ్యాస్ కమ్, సో ఐ టోల్డ్ ఎలా ఉన్నారు వాళ్ళు అంటే ఇద్దరు ఆడపిల్లలమ్మ బాగున్నారు అని. ఇట్లాంటివి చాలా జరిగినాయి. అది భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం తప్ప ఇంకేం. అందరు పోలీస్ ఆఫీసర్స్కి ఇట్లాంటివి ఉంటాయండి. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఇంట్రెస్ట్ ఒక హార్ట్, ఎందుకంటే సక్సెస్ అంటే నేను దానికి ఈక్వల్ ఏంటి అంటే సాటిస్ఫాక్షన్. ఐ ఫీల్ సక్సెస్ ఇస్ నా ఇప్పుడున్న స్టేజ్లో నాకు ఉద్యోగం ఉంది, నాకంటూ డిపార్ట్మెంట్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ, హస్బెండ్, ఎవ్రీవన్ అంతా ఉంది. ఇప్పుడు నాకు సక్సెస్ అంటే ఏంటంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఇవన్నీ దే గివ్ పర్సనల్ సాటిస్ఫాక్షన్. బాయ్స్ వైపు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? బాయ్స్ వైపు నుంచి కూడా చాలా మేము బాగా అడిగారు. ఇట్లాంటివి ఏమైనా ఆడపిల్లలు లీవ్ టీజింగ్ చేస్తున్నారు అది ఇది అంటే పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికి రావడం సహజం. అది ఆ సబ్ డివిజన్లో లేడీ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు ఉంటే ఆ దగ్గరికి కొంచెం ఎక్కువ మోస్ట్ చూపిస్తారు, లేడీ ఆఫీసర్ కదా అక్కడికి వెళ్దాము అని చెప్పి. అలా ఒకసారి ఒక కేసులో ఆ అమ్మాయి నన్ను ఈవ్ టీజింగ్ చేస్తున్నారు బాగా అర్థమైంది కదండి. ఆ అమ్మాయి తండ్రి వచ్చి ఎలిగేషన్స్ చేశాడు. సో ఆ పాప కూడా అవునవును అది ఇది అనింది. సరే ఓకే, ఆ పిల్లని కూడా తీసుకొని వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడతాం. మగపిల్లలు అంటే అందరికీ గట్టిగా మాట్లాడతాం, ఆడపిల్లలు అనగానే వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ న్యాచురల్గా జరిగేవి. తర్వాత ఆ పిల్లాడు ఏం చేశాడు, ఈ అమ్మాయి అతనికి ఇచ్చినటువంటి మెసేజెస్ అంతా లిస్ట్ తీసుకొచ్చి చూపించాడు. అసలు నువ్వు మగాడు అయితే నా దగ్గరకు వచ్చి నన్ను పార్కుకి తీసుకెళ్ళు అని ఇచ్చిన మెసేజ్ కూడా ఉంది అందులో. తీసుకొచ్చి మేడం నాకు జరిగింది అన్యాయం, ఆ పాపకు కాదు అనేటప్పుడు నాకు కూడా నిజమే కదా అనిపించింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. సో అందుకే నేను చాలామంది ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు నేను ఒకటే మాట్లాడతాను, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అవి మాట్లాడనండి, దాని గురించి తక్కువ మాట్లాడతాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు హక్కుల గురించి. బాధ్యతల గురించి నేను ఎక్కువ మాట్లాడేది ఆ సందర్భంలోనే. అదీ కాక సమాజం మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏమంటే ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్, అంటే రక్షణతో కూడినటువంటి వ్యత్యాసం. కాన్స్టిట్యూషన్లోని మీరు ఇందాక కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు, ఆదేశిక సూత్రాల గురించి చెప్పారు, ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పారు. ఫండమెంటల్ రైట్స్లో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని ఆర్టికల్ 14 చెప్తుంది. ఆర్టికల్ 15లో ఏమని చెప్తుంది, ఆడపిల్లలకి, మైనారిటీస్కి, సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకమైనటువంటి రక్షణతో కూడినటువంటి వ్యత్యాసం, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ ఇవ్వచ్చు అని చెప్తుంది. ఇచ్చారు కాబట్టి మనకి చాలా, అంటే మాకు ఆడపిల్లలకి చదువుకునే దాంట్లో, ఉద్యోగాల దాంట్లో, తర్వాత ఫ్యూచర్లో చాలా రంగాల్లో ఒక సెపరేట్, we have our own separate protective discrimination. We have to make the best use of it. దాన్ని సద్వినియోగపరచుకోవాలి. దాన్ని దుర్వినియోగపరుచుకున్నాము అంటే ఇంకా మనం మనిషిగా బ్రతకడానికి ఇది అవుతుంది. ఇలాంటివి చెప్పి మగవాళ్ళని సేవ్ చేసిన పరిస్థితులు కూడా చాలా వచ్చినాయి. మేడం ఇప్పుడు మామూలుగా ఇంకోటి కూడా చూస్తా ఉన్నాం చాలా విశృంఖలంగా, ఏదంటే చిన్న చిన్న కారణాలకి తట్టుకోలేక ఆత్మహత్యలు. ముఖ్యంగా మొన్న మధ్య కూడా పార్లమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టరు 2007 నుంచి 17-18 వరకు ఎడ్యుకేషన్ స్ట్రెస్, మార్క్స్ స్ట్రెస్ మూలంగా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కంట్రీ ఓవర్ సూసైడ్స్ చేసుకున్నారు అని నెంబర్ ఎంతో ఇచ్చాడు, నెంబర్ గుర్తులేదు నాకు. బట్ దోస్ సూసైడ్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ఫార్మల్ సూసైడ్స్. yes sir, I have read that article. మీరు చదువుంటారు కదా. సో వీటిని పిల్లలు అసలు ఎలా చూడాలి? ఎందుకంటే వైఫై ఎక్కడా కూడా మీరు కూడా సైకాలజీ చదివచ్చారు కాబట్టి విఫలము వైఫల్యం అనే మాటకి ఎక్కడ తావులేదు. ప్రతిదీ ఓ పాఠం నేర్పుద్ది. ఒక్కోసారి విజయం కంటే ఓటమి నేర్పే పాఠాలు చాలా గొప్పవి. వీటిని గమనించలేకుండా అరే ఇక నేను సాధించలేను అని చెప్పేసి పిల్లలు చచ్చిపోతా ఉన్నారు పాపం. వీటికి ఎటువంటి పరిష్కారం చూపిస్తే బాగుంటుంది? సూసైడ్స్ గురించి ఒక సందర్భంలో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పాను. అది మరి చాలామందికి నచ్చిందంట. చాలామంది టీచర్స్ కూడా మళ్ళీ నాతో దాని గురించి డిస్కస్ చేశారు. దట్ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్లో. నేను దాన్ని ఏం ప్రిపేర్ చేసుకోలేదు. మీరు సైన్స్ చూస్తున్నారు కదా, ఒక జననం స్టార్ట్ అవ్వాలి, ఒక బర్త్ అవ్వాలి అంటే
ఎన్ని స్పర్మ్స్, మగవాడి నుంచి వచ్చినటువంటి వీర్యకణాలు, ఎన్ని వీర్యకణాలు, లేడీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక అండం, దాంతో ఎన్ని వీర్యకణాలు పోరాడితే ఒక్కటి సక్సెస్ అవుతుంది. సో లాట్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ ఫైట్ విత్ ఫీమేల్ గ్యామెట్. ఒక్క ఫీమేల్ గ్యామెట్ తోటి క్రోర్స్ ఆఫ్ మేల్ గ్యామెట్స్ వచ్చి ఫైట్ చేస్తే ఒక్కటి దాంతో సంయోగం చెందితే ఫర్టిలైజ్డ్ అయితే అది ఒక ఎగ్గుగా మారుతుంది. దాని రిజల్టే మీ జననం. పుట్టక ముందే కోటాను కోట్లు అంత సైనికులతోటి యుద్ధం అయిన తర్వాత మీ జననం అనేది స్టార్ట్ అయింది. ఆ వార్కి రిజల్ట్ ఈజ్ యువర్ బర్త్. అంతకన్నా పెద్దదా ఇప్పుడు మనం చేసేటటువంటి వార్ అని పిల్లల్ని అడిగితే కరెక్ట్ మేడం, నిజమే అని చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో నిజంగా అంతకన్నా పెద్ద ఫైట్ కాదు కదా మనం లైఫ్లో చూసేటటువంటి అవర్ స్ట్రగుల్ అంత పెద్దది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, వార్ని జయించాలి అంటే బ్యాటిల్స్ ఉంటాయి, చిన్న చిన్న బ్యాటిల్స్. మహాభారత యుద్ధం గెలిచేటప్పుడు ముందు చిన్న చిన్న యుద్ధాలు ఉన్నాయి, చిన్న బ్యాటిల్స్. ఆ బ్యాటిల్స్లో అన్నీ సక్సెస్ కావండి. అభిమన్యుడు అతను చేసే ఫైట్లో ఫెయిల్ అయిపోయాడు, భీముడు ఫెయిల్ అయిపోయాడు, అట్లా కొంతమంది ఫెయిల్ అయినవి ఉంటాయి కదా. ఆ తర్వాత పెద్ద యుద్ధం ఉంటుంది. సో ఈ ఫెయిలియర్స్ అన్నిట్లో పాఠాలు నేర్చుకుంటేనే పెద్ద యుద్ధం అనేది గెలుస్తాము. ఏ పెద్ద యుద్ధానికి కూడా, వార్కి కూడా బ్యాటిల్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వవు, ఫెయిలియర్స్ ఉంటాయి చిన్న చిన్నవి. సో వాటిని అధిగమించి పైకి వస్తేనే నువ్వు లైఫ్ అనే పెద్ద బ్యాటిల్ని విన్ అవుతావు. సో ఈ ఆలోచన పిల్లల్లో మనం పెంచాలి. యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయావు, అస్సలు నేను ఆఫీస్లో తలెత్తుకోలేకపోయాను, నువ్వు యూనిట్ టెస్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు, లేదా యూనిట్ టెస్ట్లో నీకు 90% వచ్చింది. అరే యూనిట్ టెస్ట్ అనేది చిన్న బ్యాటిల్. అది ఓకే నాన్న వదిలేసే, ఎందులో తక్కువ వచ్చినాయి, ఓకే దాన్ని ఏం చేయాలో ఆలోచిద్దాము, టీచర్తో మాట్లాడదాం, నువ్వెట్లా, నీ పాజిటివ్స్ ఏంటి, నీ నెగటివ్స్ ఏంటి, ఇందులో రాకపోతే అందులో బాగా తెచ్చుకో. ఇంత టైం నాకు లేకపోతే ఆ యుద్ధం అనేటటువంటి దానికి సన్నిద్ధం నేను చేయలేను పిల్లల్ని. సో స్మాల్ బ్యాటిల్స్లో మనం ఆ ఫ్రీడమ్, ఆ లిబర్టీ ఇచ్చి పెద్ద యుద్ధానికి సన్నద్ధులుగా చేయాలి పిల్లల్ని. అలా చేయకపోతే డిప్రెషన్ అనేది వస్తుంది. లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ డిప్రెషన్, ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది బాగా. కంపారిజన్, ఒకళ్ళొకళ్ళతోటి కంపేర్ చేసుకోవడము, ఎక్స్పెక్టేషన్ పెరిగిపోవడము. ఈ ఎక్స్పెక్టేషన్ చాలా డిప్రెషన్కి తీసుకొస్తుంది. డిప్రెషన్ అనేది ఒకటి, దానికి తోడు ఏంటంటే లోన్లీనెస్, ఒంటరితనం, ఎవరితో చెప్పుకోలేం. దానికి ఇంకొకటి ఏంటంటే ఈగో. నాకున్నటువంటి బాధ మీతో చెప్తే మీరెక్కడ దాన్ని బయట పెట్టేస్తారో అని నాకు భయం, అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. సో స్ట్రెస్, ఓవర్ ఎక్స్పెక్టేషన్, లోన్లీనెస్, ఈగో, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అప్పుడు డెఫినెట్గా సూయిసైడల్ టెండెన్సీస్కి ఇవన్నీ కారణాలు ప్రజెంట్ డే. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక డే సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే ఏంటి, ఈ స్టేజ్లో, మనం ఉన్న స్టేజ్లో మనం హ్యాపీగా నిద్రపోగలగాలి. ఎప్పుడు హ్యాపీగా నిద్రపోగలుగుతాం? ఆ రోజు నా వల్ల నా ఉద్యోగంలో కానీ, లేకపోతే కుటుంబంలో కానీ, లేకపోతే సమాజంలో కానీ ఎవరికో ఒకరికి బెనిఫిట్ అయితే నేను హ్యాపీగా పడుకుంటాను. అలా కాకుండా ఎంతసేపు నా రిజల్ట్ ఏంటి, నా పిల్లల రిజల్ట్ ఏంటి, అది ఇంతెందుకు తగ్గినాయి, ఇంతెందుకు రాలేదు, ఈ పోరాటంలో ఐ విల్ ఎండ్ అప్ ఇన్ లాట్ ఆఫ్ స్ట్రెస్, లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఫర్ నో రీజన్స్. ఎండ్ రిజల్ట్ ఏం ఉండదు. తెలంగాణలో స్ట్రీట్ టీమ్స్ మేడం, ఇక్కడ శక్తి. అవును సార్. వీటి రిజల్ట్ ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగుంది. మా గౌరవ డీజీపీ గారు శ్రీ ఆర్పి ఠాకూర్ ఐపీఎస్ సార్ చేరువ అని ఒక ప్రోగ్రాం పెట్టారనమాట. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్, ప్రజలతో మమేకమైని ప్రజలకి చేరువుగా పోలీస్ సిద్ధంగా ఉండాలి అనే దాని మీద. ఈ చేరువ అనే పెద్ద కాన్సెప్ట్లో భాగంగా శక్తి అనేది కూడా లాంచ్ అయింది. శక్తి అనేది ఏమంటే ఫస్ట్ సొసైటీలో, ఆ సమాజంలో ఆడపిల్లలందరికీ ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ, వాళ్ళు కనపడగానే మన శక్తి టీం ఉన్నారు అనేటటువంటి ఒక భరోసా. అదే కాకుండా స్కూల్కి, కాలేజీలకి వెళ్తున్నాయి మా శక్తి టీమ్స్లో ఉన్నటువంటి లేడీ యంగ్ కానిస్టేబుల్స్. అసలు ఆ యూనిఫామే ఎక్సలెంట్గా ఉంది, వాళ్ళకి అన్ని తర్ఫీదు మంచిగా, డ్రైవింగ్ కానివ్వండి అన్నిట్లో కూడా మంచి ట్రైనింగ్. సివిల్ దీంట్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు మేడం. ఈ ప్రస్తుతానికి ఒక మంచి యూనిఫామ్ డిజైన్ చేశారు సార్. అవసరమైన దాంట్లో సివిల్ డ్రెస్ అనేది అది వేరే కాన్సెప్ట్. శక్తి కాన్సెప్ట్ ఏంటంటే శక్తి యూనిఫామ్ ఉందన్నమాట, రెగ్యులర్ యూనిఫామ్ కాదు, అది వేరే బ్లూ షర్ట్
షర్ట్ కాకి ప్యాంటు. సో వాళ్ళకి కొన్ని ఈ బైక్స్ అని బైక్స్ ముందు సైకిల్స్ ఇచ్చారు, ఇప్పుడు బైక్స్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఒక షెడ్యూల్ టైం ఉంటుంది అనమాట. మార్నింగ్ పీక్ అవర్స్ ఆఫ్ స్కూల్ అండ్ కాలేజెస్ ఆ టైంలో వీళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక ధైర్యం ఇవ్వడం నెంబర్ 1. నెంబర్ 2 వీళ్ళు కౌన్సిలింగ్స్ చేస్తారు. నెంబర్ 3 వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి పిల్లలకి బేసిక్ నాలెడ్జ్ చట్టాల్లో కానివ్వండి, మోరల్గా కానివ్వండి, లేకపోతే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది, లేకపోతే సోషల్ ఈవిల్స్ గురించి అంటే చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, సెక్షువల్ అఫెన్సెస్ లైంగిక దాడుల గురించి కానివ్వండి, చట్టం ఎట్లా ఏం చెప్తుంది అనే దాని మీద ఎలా ప్రవర్తించాలి, గర్ల్స్ ఎలా ఉండాలి, గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా షీ టీమ్ ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంది. ఈ షీ టీమ్స్ వాళ్ళ పార్ట్ ఆఫ్ వర్కే దే గో టు స్కూల్స్ అండ్ కాలేజెస్. ఈరోజు ఈ స్కూలు ఒక 1 అవర్ మాట్లాడొస్తారు. సో పిల్లలకు కూడా మన పోలీస్ అనే ఫీలింగ్ వస్తుంది అన్న. పోలీస్ అంటే భయం అనేది ఉండదు నెంబర్ 1. నెంబర్ 2 ఏమైనా క్రైమ్ జరిగితే రిపోర్ట్ చేయడానికి ఒక లిబర్టీ. పోలీస్ అంటే ఒక పెద్ద ఒక భూతంలాగా చూడకుండా పోలీస్ కూడా మనాళ్లే, మన కోసమే ఉన్నారు, మనకు చేరువుగా ఉన్నారు అనే ఫీలింగ్ ఒకటి. గర్ల్స్లో ఒక ధైర్యం తీసుకురావడం, బాయ్స్లో ఎందుకు వచ్చింది వీళ్ళతో మనం చక్కగా ఉందాము అనే ఒక డిటరెంట్ ఎఫెక్ట్. సో శక్తి టీమ్ ఈజ్ వర్కింగ్ వెల్. పైలట్ ప్రాజెక్ట్గా మా డీజీపీ గారు విజయవాడలో లాంచ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు అది త్రూ అవుట్ ద స్టేట్ ఎక్స్టెండ్ చేస్తారు. ఆల్రెడీ స్టేట్లో చాలా చోట్ల మనకి షీ టీమ్స్ అనేవి ఉన్నాయి, డిఫరెంట్ పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు అర్బన్ జిల్లాలో అయితే జ్వాల అనే ఒక టీం ఉందన్నమాట. షీ టీమ్స్ అక్కడ మీరు ఏదైతే షీ టీమ్ అంటున్నారో జ్వాల అనే పేరుతో నడుస్తుంది. రూరల్లో సబల అనే పేరుతో నడుస్తుంది. కొంతమంది షీ టీమ్స్ అనే పెట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ శక్తి టీం లాగా అయిపోతుంది అనమాట. సో ఇది సొసైటీలో ఒక భరోసా, ఒక నమ్మకము, పిల్లల ముందు నుంచే ఒక చైతన్యం తీసుకురావడం, ఇవి వాళ్ళ ఎజెండా. సో వాళ్ళకి ఒక సెపరేట్ ఫోన్ ఉంది, కాల్ చేయగానే డెస్క్ 24/7 హెల్ప్ లైన్ లాగా అనమాట. సో దే గో ఇమ్మీడియట్లీ వీళ్ళు వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేసి కేసెస్ రిజిస్టర్ చేయాల్సిన సందర్భంలో దే టేక్ టు పోలీస్ స్టేషన్, కేసెస్ రిజిస్టర్ చేస్తారు. లేదా అక్కడ కౌన్సిలింగ్ చేసి సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేస్తారు. చాలా మంచి ప్రోగ్రామ్ సార్. మేడం, చాలా డిపార్ట్మెంట్స్లో చూస్తూ ఉంటాం, బయట కానివ్వండి, ఈవెన్ ప్రైవేట్ ఆఫీసెస్లో కూడా చాలా లైంగిక వివక్షకు సంబంధించి అనేక కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. పోలీస్లో అది ఎట్లా ఉంది? అసలు రిక్రూట్మెంట్ స్టేజ్ నుంచే పాజిటివ్ డిస్క్రిమినేషనే ఉందని చెప్పుకోవాలి. అంటే రక్షణతో కూడినటువంటి వివక్షత. రిజర్వేషన్ ఉంది లేడీస్కి, వెల్కమ్ చెప్పేటటువంటి వాతావరణం ఉంది. కొన్ని చోట్ల రిజర్వేషన్ ఫుల్ఫిల్ కాక ఆ వేకెన్సీస్ మేల్ తోటి ఫిల్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. సో దట్ ఈస్ అట్ ద స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్లో కూడా లేడీస్కి కొన్ని సెపరేట్ ఫెసిలిటీస్, హైట్ రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే టైమింగ్ రిస్ట్రిక్షన్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి లేడీస్కి, దేర్ ఈస్ అ వెల్కమ్ స్టెప్. తర్వాత పోస్టింగ్స్ చూస్తే మాత్రము ఛాలెంజింగ్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మంచి పోస్టింగ్స్ అనేది డెఫినెట్గా ఉన్నాయి. నేను నా పర్సనల్గా చూస్తే ఇది మంచి ఇది చెడు అని నేను అనుకోను. ఏ పోస్టింగ్ ఇస్తే దానికి న్యాయం చేయడం అనేదే మన బాధ్యత. ఆ ఐడియాలజీ నాది. ఇంతకుముందు లా అండ్ ఆర్డర్లో చేశాను, ఇప్పుడు సిఐడిలో చేస్తున్నాను. రేపొద్దున్న నాకు ఇంకే డిపార్ట్మెంట్ ఇస్తే అందులోనే చేయాలి. సో పోస్టింగ్స్లో వ్యత్యాసము అనేదాన్ని నేను ఎందుకో నమ్మను. జీతం తీసుకుంటున్నాము, ఏ డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ 100% చేయాలి అంతఃకరణ శుద్ధిగా. సో దట్ ఈస్ మై మోటివ్. లైంగిక విచక్షణ అనేది ఇంకే ఉంది, సెలెక్షన్లో లేదు, పోస్టింగ్స్లో లేదు. మేల్ నుంచి ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే పోలీస్ ఈజ్ మేల్ డామినేటెడ్ డిపార్ట్మెంట్. వాళ్ళ వైపు నుంచి మీకు కోఆపరేషన్ కానివ్వండి, వర్క్ చేసే క్రమంలో ఇప్పుడు ఉన్నది చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వచ్చేసిందండి. ముందు ఒకవేళ ఉంటే ఉండొచ్చేమో. నేను చాలా మంచి పిక్చర్ ఇవ్వాలని నేనైతే తాపత్రయపడట్లేదు, కానీ అలా చేయకూడదు కూడా. ముందు ఒకవేళ ఏమన్నా ఆ డిస్క్రిమినేషన్ ఉంటే ఉండుండొచ్చు. కొన్ని చోట్ల మనం కూడా విన్నాము, దిస్ ఈజ్ ఓన్లీ మేల్ డామినేటెడ్ డిపార్ట్మెంట్ అది ఇదని. బట్ ఇప్పుడు మాత్రం అట్లా లేదు, అంత డామినేషన్ లేదు నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే ఎవరు అంత ధైర్యం కూడా చేయలేకపోతున్నారు, ఎందుకులే అనేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాకు చాలా లిబర్టీ ఉందండి. కాకపోతే ఏంటంటే మేము ఉన్న లిబర్టీని టోటల్గా యూజ్ చేసుకుంటే దానికి తగ్గ రికగ్నిషన్ కూడా ఉంది. ఇంకా మేము కూడా కష్టపడాలి. మేము అంటే లేడీస్, మేము కూడా ఇంకా కష్టపడాలి. మాకున్నటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలను ఇంకా ఛాలెంజింగ్గా తీసుకోవాలేమో. అంత వివక్ష అనేది అయితే మాత్రం I didn't come across. మేడం, మీరు దాదాపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా 2 పీజీలు చేశారు, దట్టు మెరిటోరియస్, దీంతో బయటకు వచ్చారు.
మీరు ఉద్యోగం కూడా మీరు మ్యారేజ్ అయిపోయిన తర్వాతనే జాయిన్ అయ్యారా? అవును అంత సార్, చేయగలరు. అసలు నేను నా ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. ఎట్లా అంత మీకు మోటివేషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్యామిలీ నుంచా లేకుంటే ఎట్లా? లేదా మ్యారేజ్ అయిన తర్వాత మీ బెటర్ ఆఫ్ నుంచి వచ్చిందా ఎట్లా? మొత్తం ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ అండి. హస్బెండ్ నుంచి కూడా నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లము రాలేదు, అంత వెల్కమ్ స్టెప్. పేరెంట్స్ కానీ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువ నేను పెరిగాను 10th స్టాండర్డ్ వరకు. అక్కడ మా పిన్ని బాబాయ్లు. ఫాదర్ ఏం చేసేవారు? ఫాదర్ సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారండి. చాలా హ్యాపీ మ్యాన్ ఆయన. కమ్యూనికేషన్స్లో సబ్ ఇన్స్పెక్టర్ చేశారు. ఆయన కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నేను పుట్టాను. అందరికీ గర్వంగా చెప్తాను అనమాట, నేను పుట్టిందే ఒక కానిస్టేబుల్గా అని చెప్తాను అనమాట. సో ముందు నుంచి కూడా పిల్లల్ని బాగా చదివించాలి, అదే మన ఆస్తి అనేటటువంటి వాతావరణం. మదర్ పీజీ చేశారు సోషియాలజీలో. ఆమెకు చాలా పెద్ద విశాలమైనటువంటి మైండ్ సెట్. వారు కూడా జాబ్లో ఉండేవారా? టీచర్గా చేశారు మా మదర్. తర్వాత ప్రైవేట్ కంపెనీలో కూడా వర్క్ చేశారు. తర్వాత చేశారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా మేన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే, మా పిన్ని వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. ఫస్ట్ పిన్ని అయితే ఆమె స్కూల్ ఉందన్నమాట. నా చిన్నప్పుడే ఆమె స్కూల్లో ట్యూషన్ నేను చెప్పేదాన్ని అనమాట, ట్యూషన్ క్లాసెస్. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు నాకన్నా పెద్ద క్లాస్ పిల్లలు కూడా నేను పాఠాలు చెప్పేదాన్ని. సో 5th నుంచి 10th వరకు నేను ట్యూషన్ క్లాసెస్ నేనే చెప్పాను అనమాట. సో ఈ వాతావరణం నాదంతా అనుకూలమైనటువంటి పరిస్థితే ఉందండి. సో నేను ఎదగడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే వచ్చినాయి. అందరూ ఎంకరేజ్ చేసేటటువంటిది. ఆఫ్టర్ మ్యారేజ్ నేను చదువుకున్నాను. ఏం చేస్తారండి? హీజ్ అన్ అడ్వకేట్ అండి. పిల్లలు ఏం చేస్తున్నారు? 7th స్టాండర్డ్ పెద్ద బాబు, చిన్న బాబు 5th క్లాస్ చదువుతున్నాడు అండి. బాగానే చదువుతారు. అది సరిత గారి మనసులోని మాట. పిల్లలు ఎదిగే క్రమంలో తల్లిదండ్రులు వాళ్ళకి ధైర్యం నూరుపోసి సమాజంలో సమర్థంగా ఎదగటానికి ఒక వాతావరణాన్ని ఇంట్లో ఏర్పరచాలి. ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళినప్పుడు టీచర్స్ ఏదైతే ఉంటారో వారు పిల్లల్లో ఉన్న అంతర్గతమైన శక్తులను గుర్తించి వారు ఏ రంగంలో ఎదగలరో వాళ్ళని అందులో సానబెట్టడం ద్వారా ఒక బ్రహ్మాండమైన మానవ శక్తిని దేశానికి అందించవచ్చని, ఆ శక్తి ద్వారా దేశం దేన్నైనా సాధించవచ్చని వారు అంటున్నారు. ఏదైతే చిన్న చిన్న అపజయాలను చూసి మరి బెదిరిపోకుండా పెద్ద విజయం కోసం పోరాడాలని, చిన్న చిన్న అపజయాలు చిన్న చిన్న విజయాల సమూహమే ఒక గ్రేట్ విక్టరీ, పెద్ద విజయం అని వారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. స్టూడియోకి వచ్చి మా వీక్షకులకి అద్భుతమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.